గుడిలో నుంచి గన్న పెళ్లిన సౌండ్ రావడంతో వేదవతి కుటుంబం పరిగెత్తుకుంటూ గుడిలోకి వస్తారు. అందరూ గుమ్ముకూడి ఉండటంతో అడ్డు జరగండి అని చెప్పి అందరినీ పక్కకు తప్పించి అక్కడ ఉన్న రుద్రాన్ని చూసి ఒక్కసారిగా షాక్ అవుతారు. అమ్మా లేమ్మా, కళ్ళు తెరువమ్మా అని చెప్పి అలేఖ్య ఏడుస్తూ ఉంటుంది. అసలు ఏం జరిగింది అని చెప్పి వేదవతి అడుగుతూ ఉంటుంది. ఏం జరిగిందో తెలియదండి, గన్ను పెళ్ళిన సౌండ్ రావడంతో అందరూ ఇక్కడికి వచ్చి చూసేసరికి రుద్రాణి గారు ఇలా ఉన్నారు అని చెప్పి గుడిలో ఉన్న పెద్దలందరూ కూడా చెప్తూ ఉంటారు. ఇక అవని రుద్రాణి దగ్గరికి వెళ్ళి రుద్రాణి గారు కళ్ళు తెరవండి అని, మీకేమీ అవదు అని చెప్పి అవని అంటూ ఉంటుంది. అసలు రుద్రానికి ఏమై ఉంటుంది అని చెప్పి వేదవతి అంటూ ఉంటే, ఏమోనమ్మా, ఎవరికి ఏమీ తెలియదు అంటున్నారు, అలేఖ్య కూడా చెప్పే పరిస్థితిలో లేదు అని చెప్పి శ్రీకర్ చెప్తూ ఉంటే, అమ్మ అలేఖ్య, అసలు రుద్రానికి ఏమైంది అని చెప్పి ప్రసాదరావు అడుగుతూ ఉంటాడు. ముందు మా అమ్మను బ్రతికించండి, హాస్పిటల్కి తీసుకెళ్ళండి అని చెప్పి అలేఖ్య ఏడుస్తూ ఉంటుంది. ఎవరైనా అంబులెన్స్కి ఫోన్ చేశారా అని చెప్పి అలేఖ్య అడుగుతూ ఉంటుంది. ఫోన్ చేశాము, కానీ అందుబాటులో లేదంట, కాస్త టైం పడుతుందంట అని చెప్పి ఊరు జనం చెప్తూ ఉంటారు. బావా, ఆలస్యం చేస్తే రుద్రాణి గారు మనకు దక్కరు, మన కారులో హాస్పిటల్కి తీసుకెళ్దాం పదా అని చెప్పి అవని అంటూ ఉంటుంది. పదండి తొందరగా వెళ్దాం అని చెప్పి వేదవతి అంటూ ఉంటే, అత్తయ్య మామయ్య మీరందరూ ఎందుకు, మీరు ఇంటికి వెళ్ళండి, ఏదైనా అవసరమైతే మేము ఫోన్ చేస్తాము అని చెప్పి అవని అంటూ ఉంటుంది. అవును చెప్పింది కరెక్ట్, మనం ఇంటికి వెళ్దాం అని చెప్పి కృష్ణ అంటూ ఉంటాడు. పదండి అందరం కలిసి సహాయం చేయండి, హాస్పిటల్కి తీసుకెళ్దాం అని చెప్పి అవని చెప్తూ ఉంటుంది. ఇక గుడిలో జనమంతా కూడా రుద్రాన్ని తీసుకుని శ్రీకర్ కారు దగ్గరికి తీసుకెళ్తారు. గన్ను పెళ్ళిందన్న సౌండ్ వినేసరికి శ్రీకర్కి ఏమైనా అయిందేమో నేను కంగారు పడ్డాను అని చెప్పి వేదవతి చెప్తూ ఉంటుంది. అసలు గన్ ఎలా పేలుంటుంది అని చెప్పి ఊరి జనం అనుకుంటూ ఉంటే, కూతురు చెప్పిన మాట వినలేదని చెప్పి ఆత్మహత్య ప్రయత్నం చేశారేమో అని చెప్పి నిహారిక చెప్తూ ఉంటుంది. రుద్రాణి గారు చంపడమే గాని చచ్చే రకం కాదు, భయపెట్టడమే గాని భయపెట్టే రకం కాదు అని ఊరి జనం అంటూ ఉంటే, ఇక పక్కనే ఉన్న కొంతమంది పెద్దవాళ్ళు అవునండి, మా ఊరు శివంగి అని చెప్పి చెప్తూ ఉంటారు. ఇక బయలుదేరదామా అని చెప్పి నిహారిక అంటూ ఉంటే, అవును వేద, మనం వెళ్దాం పదా అని చెప్పి ప్రసాదరావు అంటూ ఉంటాడు. ఇక అక్కడి నుంచి వాళ్ళు వెళ్ళిపోగానే ఊరి జనమంతా కలిసి ఏంటి ఇలా జరిగింది అని చెప్పి మాట్లాడుకుంటూ ఉంటారు. ఇక అవని, శ్రీకర్, అలేఖ్య ముగ్గురు కలిసి రుద్రాణిని హాస్పిటల్కి తీసుకెళ్తారు. డాక్టర్ రుద్రాణిని చూసి ఏమైంది అని చెప్పి అడుగుతూ ఉంటారు. గన్ అనుకోకుండా ఫైర్ అయింది, బుల్లెట్ అమ్మకు తగిలింది అని చెప్పి అలేఖ్య చెప్తూ ఉంటుంది. ఇక డాక్టర్ వెంటనే రుద్రాణిని చెక్ చేసి బ్లడ్ చాలా లాస్ అయింది, వెంటనే ఆపరేషన్ థియేటర్కి షిఫ్ట్ చేయండి అని చెప్పి చెప్తూ ఉంటాడు. డాక్టర్, మా అమ్మను కాపాడే బాధ్యత మీదే అని చెప్పి అలేఖ్య డాక్టర్ చేతులు పట్టుకుని నమస్కారం చేసి రిక్వెస్ట్ చేస్తూ ఉంటుంది. ముందు ఫార్మాలిటీస్ పూర్తి చేయండి, నా ప్రయత్నం నేను చేస్తాను అని చెప్పి డాక్టర్ లోపలికి వెళ్తాడు. సరే, ఫార్మాలిటీస్ నేను పూర్తి చేసి వస్తాను అని చెప్పి శ్రీకర్ వెళ్తాడు. ఇక అలేఖ్య రుద్రాణిని చూసి ఏడుస్తూ ఉంటుంది. అలేఖ్య అని చెప్పి అవని పిలవడంతో అవనిని హగ్ చేసుకుని అలేఖ్య ఏడుస్తూ ఉంటుంది. మీ అమ్మగారికి ఏమీ కాదు, క్షేమంగా బయటికి వస్తారు అని చెప్పి అవని ధైర్యం చెప్తూ ఉంటుంది. మరోవైపు పెద్దిరాజు అటు ఇటు తిరుగుతూ ఆలోచిస్తూ ఉంటాడు. అప్పుడే వసంత వచ్చి ఎందుకు ఇలా తిరుగుతున్నాడా అని చెప్పి వసంత చూస్తూ ఉంటుంది. ఇంతలో లావణ్య వచ్చి పెద్దిరాజుని ఎందుకు ఇలా తిరుగుతున్నాడా అని చూస్తూ ఉంటుంది. తర్వాత రాధాకృష్ణ కూడా వచ్చి పెద్దిరాజును చూసి, ఏంటి బావా, శ్రీశైలం అడవుల్లో కోతులు గనుక అటు ఇటు తిరిగినట్టు నువ్వు కూడా అలా తిరుగుతున్నావు అని చెప్పి అడుగుతుంటాడు. నా పెళ్ళైన దగ్గర నుంచి, నేను ఇంట్లో కాలు అడుగుపెట్టిన దగ్గర నుంచి చూస్తున్నా, అన్నగారి జీవితం ఈ ఇంట్లో అటు ఇటు తిరగటానికే సరిపోతుంది అని చెప్పి లావణ్య అంటూ ఉంటుంది. ఏంటయ్యా, మేము ఇంతలా మొత్తుకుంటున్నా కూడా ఏం మాట్లాడుకుంటా అటు ఇటు తిరుగుతున్నావు, ఏమైందో చెప్పు అని చెప్పి వసంత అడుగుతుంటుంది. అసలు అక్కడ అలేఖ్య శ్రీకర్కు పెళ్లి జరిగిందా జరగలేదా అని చెప్పి ఆలోచిస్తున్నాను. కనీసం కృష్ణబాబుకు ఫోన్ చేసి ఏం జరిగిందో తెలుసుకుందామంటే అక్కడ ఫోన్లు కలిసి చావటం లేదు అని చెప్పి పెద్దిరాజు అంటుంటాడు. ఏముంది, అలేఖ్య శ్రీకర్లకు పెళ్లి జరిగిపోయే ఉంటుంది అని చెప్పి వసంత అంటూ ఉంటుంది. జరగదు, అవనికి ఆఖరి నిమిషంలో ఎప్పుడు కూడా కలిసి వస్తుంది. అంతేకాదు, ఈ పెళ్లి జరగకూడదని కోరుకునే వాళ్ళల్లో అవని అత్తగారైన వేదవతి గారు, అవని మామగారైన ప్రసాదరావు గారు బలంగా ఈ పెళ్లి జరగకూడదని కోరుకున్నట్టే ఈ పెళ్లి ఆగిపోయి ఉంటుంది. ఎంత ప్రయత్నించినా కూడా కృష్ణబాబు నిహారిక వల్ల కాకపోయి ఉంటుంది అని చెప్పి పెద్దరాజు చెప్తూ ఉంటాడు.
ఇంకా చాలు ఆపవయ్య, బంధుత్వాలను ముడిపెట్టి మాటకు ముందు అవని మాటకు తర్వాత అవని అంటున్నావు అని వసంత అంటూ ఉంటుంది. మండిందా, బాగా మండిందా అని చెప్పి పెద్దరాజు అంటూ ఉంటే, మండదా బావా, మరి అసలే ఇష్టం లేని వాళ్ళ పేర్లు ఇన్నిసార్లు తలుచుకుంటే మండకుంటా ఉంటుందా అని చెప్పి రాధాకృష్ణ అంటూ ఉంటాడు. అలేఖ్యకు శ్రీకర్కు పెళ్లి జరగకపోతే ఇక జీవితంలో జరగదు అని చెప్పి లావణ్య అంటూ ఉంటుంది. ఇక ఇంతలో ఇంటి ముందు కారు వచ్చి ఆగుతుంది. కారులో నుంచి నిహారిక, కృష్ణ ఇద్దరు కూడా దిగి వస్తూ ఉంటారు. పెళ్లి సీను బాగా జరిగిందా అని చెప్పి పెద్దరాజు అడుగుతుంటే నిహారిక, కృష్ణ ఏం మాట్లాడకుండా అలానే చూస్తూ ఉంటారు. వీళ్ళ మొహాలు మాడిపోయినా అట్లులాగా ఉన్నాయి. అంటే అక్కడ సీను రివర్స్ అయింది అని చెప్పి పెద్దరాజు అంటూ ఉంటాడు. అవును, రివర్స్ అయింది అని చెప్పి కృష్ణబాబు అంటాడు. ఏం జరిగింది అని చెప్పి రాధాకృష్ణ అడుగుతుంటే అప్పుడే వేదవతి, ప్రసాదరావు సంతోషంగా ఇంట్లోకి వచ్చి పెళ్లి ఆగిపోయింది, మీరందరూ కోరుకున్నట్టుగానే పెళ్లి జరగలేదు అని చెప్పి చెప్తూ ఉంటారు. అసలు ఏం జరిగింది అని చెప్పి పెద్దరాజు అడుగుతుంటే, ఆ రుద్రాన్ని చెడు కార్యం చేయడానికి గుడిని వేదిక చేసుకుంది. ఆ అలేఖ్య జీవితాలను నాశనం చేయడానికి ఈ పెళ్లిని అడ్డు పెట్టుకుంది. అలాంటప్పుడు దైవం ఊరుకుంటుందా, లేకపోతే ప్రకృతి ఊరుకుంటుందా అని చెప్పి ప్రసాదరావు అంటూ ఉంటాడు. మామయ్య గారు, మీరు ఇలా ఇండైరెక్ట్ గా చెప్తే మాకేం అర్థమవుతుంది అని చెప్పి పెద్దరాజు అంటుంటే, అయితే అక్కడ జరిగిన సన్నివేశాలు మీ కళ్ళకు కట్టినట్టు చెప్పాలి అని చెప్పి వేదవతి అక్కడ జరిగిన విషయాలన్నీ కూడా చెప్తూ ఉంటుంది. అలేఖ్య కిడ్నాప్ అవడం, శ్రీకర్ అవని మెడలో తాళి తీయబోతూ ఉంటే అలేఖ్య శ్రీకర్ గారు అవని యొక్క మెడలో తాళి తీయొద్దని చెప్పడం, రుద్రానికి బుల్లెట్ తగడం, ఇదంతా కూడా వేదవతి, ప్రసాదరావు ఇంటి దగ్గర ఉన్న వాళ్ళందరికీ కూడా కళ్ళకు కట్టినట్టు చెప్తూ ఉంటారు. ఓ సినిమా రేంజ్ లో జరిగిందనమాట, ఇంత జరిగిందా అని పెద్దరాజు అంటూ ఉంటే, జరుగుతుందమ్మా, మంచి మీద చెడు గెలిచినప్పుడు ఇలానే జరుగుతుందమ్మా అని చెప్పి పెద్దరాజు చెప్తుంటాడు. మీ అందరికీ ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను. అవనిని చాలా రకాలుగా ఇబ్బంది పెట్టాలని చూస్తున్నారు. ఈసారి అవనిని టార్గెట్ చేసి నా కళ్ళల్లో పడ్డారనుకో ఊరుకోనని చెప్పి వేదవతి మిగతా కోడళ్ళిద్దరికి, కూతురికి వార్నింగ్ ఇస్తుంది. అమ్మ నిహారిక, నా భార్య జాతకమైతే నీకు కలిసింది కానీ బుద్ధి మాత్రం కొంచెం కూడా కలవలేదు. నీ బుద్ధి మార్చుకుంటే చాలా బాగుంటుంది అని చెప్పి ప్రసాదరావు కోపంగా అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. దీనంతటికీ కారణం ఆ సుజాత అలేఖ్యను కిడ్నాప్ చేయడం వల్ల ఈ సీన్ అంతా కూడా రివర్స్ అయింది అని చెప్పి నిహారిక కోపడుతూ ఉంటుంది. పెళ్లి జరిగిపోతుంది, సంతోషంగా టపాసులు కాల్చుకుందాం అనుకున్నాను కృష్ణ అంటూ ఉంటాడు. చివరికి స్క్రీన్ ప్లే దర్శకత్వం ఇలా జరిగిందనమాట. మరి హాస్పిటల్లో ఏం జరుగుతుందో చూడాలి మరి అని చెప్పి పెద్దరాజు అంటుంటాడు. ఇక హాస్పిటల్లో శ్రీకర్ అవని దగ్గరికి వెళ్ళి అసలు రుద్రాని గారికి బుల్లెట్ ఎలా తగిలింటుంది అని చెప్పి అడుగుతుంటాడు. నాకు మాత్రం ఏం తెలుసు బావా, నేను కూడా నీ దగ్గరే ఉన్నాను కదా అని చెప్పి అవని అంటుంటుంది. ఈ టైంలో అలేఖ్యను అడగటం కరెక్ట్ కాదు. అసలు ముందు రుద్రాని గారి పరిస్థితి ఎలా ఉందో డాక్టర్ని అడిగి తెలుసుకోవాలి. ఆ తర్వాత అలేఖ్య జరిగిన విషయం అంతా కూడా చెప్తుంది కదా అని చెప్పి అవని అంటుంటుంది. సరే, నువ్వు వెళ్ళి అలేఖ్యను కాస్త ఓదార్చు అని చెప్పి శ్రీకర్ చెప్తూ ఉంటాడు. ఇక అవని అలేఖ్య దగ్గరికి వెళ్ళి, మీ అమ్మకి ఏమి కాదు, దేవుడిపై భారం వేయి, అంతా మంచిగా జరుగుతుంది అని చెప్పి అవని చెప్తూ ఉంటుంది. మా అమ్మ అందరిలాంటి అమ్మ కాదు. మా అమ్మ చెప్పినట్టు 15 సంవత్సరాలు నేను శ్రీకర్ గారి కోసం గది లోపల హింస పడితే మా అమ్మ గది బయట ఇబ్బంది పడ్డది. నన్ను మరో పెళ్లి చేసుకోమని బలవంతం చేయలేదు, ఇబ్బంది పెట్టలేదు, బ్లాక్మెయిల్ చేయలేదు. నేను ఏం కోరుకుంటే అది ఇవ్వటానికి సాయశక్తిలా ప్రయత్నించింది. అలాంటి అమ్మకు ఏమైనా జరిగితే నేను తట్టుకోలేను అని చెప్పి అలేఖ్య ఏడుస్తూ ఉంటుంది. అమ్మ గొప్పతనం గురించి, అమ్మని కోల్పోయిన నాకు కూడా బాగా తెలుసు. అమ్మ ఉంటే గనుక ఈ లోకంలో దేన్నైనా జయించవచ్చు అలేఖ్య అని చెప్పి అవని ధైర్యం చెప్తూ ఉంటుంది. మీ అమ్మకి ఏం కాదు అని చెప్పి అవని చెప్తూ ఉంటుంది. ఇంతలో నర్సు వచ్చి మిమ్మల్ని డాక్టర్ గారు లోపలికి రమ్మంటున్నారు, పేషెంట్ స్పృహలోకి వచ్చింది అని చెప్పగానే ఇక శ్రీకర్, అవని, అలేఖ్య ముగ్గురు కూడా సంతోషంతో రుద్రాని ఉన్న రూమ్లోకి వెళ్తారు. డాక్టర్, మా అమ్మ బాగానే ఉంది, సేఫేనా అని చెప్పి అలేఖ్య అడుగుతూ ఉంటుంది. పేషెంట్ పరిస్థితి క్రిటికల్గానే ఉంది, కానీ పేషెంట్ మీతో మాట్లాడాలంటుంది, అందుకే లోపలికి పిలిపించాను. పేషెంట్ని డిస్టర్బ్ చేయకండి, ఇంకెవరైనా సరే ఇట్లాంటి పరిస్థితిలో ఉన్నప్పుడు లోపలికి హలో ఉండదు అని చెప్పి డాక్టర్ బయటికి వెళ్తుంది. ఇక అలేఖ్య అమ్మ అమ్మ అని చెప్పి పిలుస్తూ ఏడుస్తూ ఉంటుంది. ఇక వెంటనే రుద్రాని కళ్ళు తెరుస్తుంది. అమ్మ అలేఖ్య అని చెప్పి రుద్రాని అనడంతో, అసలు ఏమైంది రుద్రాని గారు అలేఖ్యని అడుగుతుంటే, ఏం చెప్పట్లేదు అని చెప్పి అవని అంటుంటుంది. పెళ్లి ఆగిపోయింది కదా, మీరందరూ ఇంటికి వెళ్ళిపోయారనుకున్నాం, కానీ మళ్ళీ గుడిలోకి ఎలా వచ్చారు, గన్ ఎలా ఫైర్ అయింది అని చెప్పి అవని, శ్రీకర్ రుద్రానిని అడుగుతూ ఉంటారు. నా కూతురికి దక్కని నిన్ను ఎలాగైనా చంపేయాలనుకున్నాను, అందుకే గన్ను తీసుకుని గుడిలోకి వచ్చాను. నేను గన్ తీసుకుని వస్తుంటే అమ్మ
ఎందుకు గన్ గుడిపెడుతున్నావు అని చెప్పి అడిగింది. నీకు దక్కని సంతోషం ఆవనికి దక్కడానికి వీల్లేగో, శ్రీకర్ని చంపేస్తానని నేను చెప్పాను. అమ్మ, శ్రీకర్ గారిని నేను వదులుకుంది ఎందుకు? ఆయన ప్రాణాలతో ఉండాలని కదా. అలాంటప్పుడు నువ్వు శ్రీకర్ గారిని చంపితే దానికి అర్థం ఏంటమ్మా? నువ్వు ముందు నా ప్రాణాలు తీయమ్మా అని చెప్పి అలేఖ్య అడ్డుపడ్డది. అయినా కూడా అలేఖ్యను పక్కకు నెట్టేసి నీకు గన్ కురిపెట్టి షూట్ చేద్దాం అనుకునే టైంలో అలేఖ్య సడన్ గా నా చేతిలో నుంచి గన్ లాక్కుంది. ఇక అలేఖ్య చేతిలో గన్ పేలి నా పొట్టలో తగిలింది. అది జరిగింది అని రుద్రాణి జరిగిన విషయమంతా శ్రీకర్ అవనికి చెప్తూ ఉంటుంది. నీ కోసం 15 సంవత్సరాలు నరకయాతన పడ్డ నా కూతురు మారిపోయింది, కానీ నేను మాత్రం మారలేదు. అందుకే దేవుడు నాకు ఇలాంటి శిక్ష విధించాడు. నేను బ్రతకనని నాకు అర్థమైపోయింది అని చెప్పి రుద్రాణి అంటూ ఉంటే, అలా మాట్లాడకండి రుద్రాణి గారు, మిమ్మల్ని మేము బ్రతికించుకుంటాం అని అవని చెప్తూ ఉంటుంది. నేను బ్రతికే అవకాశం లేదని నాకు అనిపిస్తుంది అని చెప్పి రుద్రాణి చెప్తూ ఉంటుంది. మరి రాబోయే ఎపిసోడ్లో ఏం జరుగుతుందో తెలుసుకోవాలంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయడం మర్చిపోకండి.